సో ఏదైనా ఇది అడ్వాంటేజెస్. సో దీని ద్వారా రికమెండేషన్స్ చాలా మంది వచ్చేసరికి ఈ కౌశలం సర్వే ద్వారా ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏవైతే జరిగినాయో లాస్ట్ వీక్, ఇక మాకు మెయిల్స్ రాలేదు, ఈ మాకు అప్డేట్ రాలేదు, మళ్ళీ ఈ వారం అన్న ఉంటుందా, వీటి గురించి బాధపడుతున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, రాయబోయే వాళ్ళు క్వాలిఫై కాకపోతే, మార్కులు సరిగ్గా రాకపోతే జాబ్ రాదు, ఇది అని అడుగుతున్నారు. దీని గురించి ఒక విషయం ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోవాల్సింది ఉందండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచానండి. ఏంటంటే అండి, ఇక్కడ మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మార్కులు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఇక్కడ మీకు పెట్టే స్కిల్ టెస్ట్ అనేది మీకు డైరెక్ట్గా జాబ్ ఇవ్వటానికి కాదు. మీలో ఉన్న కమ్యూనికేషన్ కానివ్వండి, మీకున్న అనలిటికల్ ఎబిలిటీ కానివ్వండి, ఎంత ఉంది మీ దగ్గర కంపెనీలకి ఫార్వర్డ్ చేయడానికి. అంటే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ జాబ్స్ కావాలంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, జాబ్ పోర్టల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, అప్లై చేస్తా ఉన్నాం. దానికి ఏం చేస్తున్నాం, మనం రెజ్యూమ్లో మనకున్న స్కిల్స్ ఇవన్నీ యాడ్ చేసి మన దగ్గర ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళ ప్రొఫైల్ అంతా 100% చేసి ఇస్తే వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి నచ్చలేదంటే పక్కన పెడతారు, నాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పేసి పెడతారు. అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఉండే ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసి వాటికి జాబ్ రికమెండేషన్స్ వాటికి పంపించడం అయితే జరుగుతుంది. దానికి మనం అప్లై చేసుకుంటాము, వాళ్ళు కాల్ చేస్తారు, రిటర్న్ టెస్ట్ పెడితే రిటర్న్ టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూ పెడితే ఇంటర్వ్యూ పెడతారు, ఎక్స్పీరియన్స్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అంతా ఓకే అయితే ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అది ఉంటుంది, అది జరుగుతుంది. ఇక్కడేంటి, స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళకు ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ ఇదంతా కండక్ట్ చేస్తా ఉన్నట్టు ఉందన్నమాట. అది అంతా కూడా అయితే ఏంటి, ఇక్కడ 10 పాయింట్స్ 20 పాయింట్స్ మీరు అంటున్నారు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ప్రొఫైల్లో అప్డేట్ చేసినట్టే, అప్డేట్ చేస్తా ఉంటే మీకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి ఆ కంపెనీలు వాళ్ళతో టైఅప్ అవుతుంది అనమాట. టైఅప్ అయిన దాన్ని ఇలా పంపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా ఇలాగే ఉంది. ఓకేనా, ఎందుకంటే అది జాబ్ రికమెండేషన్స్ చేస్తుంది అంటున్నారు కొంతమంది. మార్కులు రాలేదు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గవర్నమెంట్ రికమెండేషన్ ద్వారా వెళ్ళే జాబ్ రికమెండేషన్స్ లాగా ఉందన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, సో అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది, అది మీరు గమనించాలి. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పని లేదండి, ఎప్పుడైనా రావచ్చు మీకు మెయిల్ అనేది. మీరు ఇక్కడ స్కిల్ టెస్ట్ ఇవన్నీ అవజేసుకొని వెళితే పలానా దాని ద్వారా కౌశలం సర్వే ద్వారా మాకు ఇంటర్వ్యూకి రికమెండేషన్ వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో నేను క్లియర్ చేసుకోవాలి, అది అదే ఇది ఇదే. ఓకేనా, ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో లేకపోతే కంపెనీలు వాళ్ళతో వీళ్ళు మాట్లాడారో వాళ్ళందరూ కూడా మీ దగ్గర స్కిల్ లేని వాళ్ళు ఏం చేసుకుంటారు. ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అయినంత మాత్రాన, కమ్యూనికేషన్ ఉన్నంత మాత్రాన వర్క్ పనితనం ఉన్నట్టు కాదు, దాని డొమైన్ వేరే ఉంటుంది. ఓకేనా, సో అది కూడా మీరు సక్సెస్ అయ్యారనుకోండి ఇంకా బెటర్. కాకపోతే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ కౌశలం సర్వే ద్వారా వచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని కంపెనీలకి. సో ఇంత ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంది, ఇంత కెరీర్ గ్యాప్ ఉంది అన్న వాళ్లకు వచ్చేసరికి ఇది ఒక మంచి ప్లాట్ఫాము. ఓకేనా, సో దీని ద్వారా రికమెండేషన్స్ జరగటం జరుగుతుంది. జాబ్ రికమెండేషన్స్ అండి లోపల అందులో ప్రొఫైల్లో కౌశలం వెబ్సైట్ దాంట్లో. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, నీకు కెరీర్ గ్యాప్ ఉన్నా, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా, నీ దగ్గర స్కిల్ ఉందని వాళ్ళు గమనించారు, ప్రభుత్వం తరపున రికమెండ్ అయ్యావు కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా టెస్ట్ చేసామని చెప్పేసి మీ మార్కులన్నీ వాళ్ళకి వద్దుట్లో ఆ ప్రొఫైల్లో కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి లింకప్ చేస్తారు కాబట్టి ఇలా వస్తుంది. ఓకేనా, సో దానికి బాధపడాల్సిన పని ఏం లేదండి. ఎగ్జామ్ రాసినా ఏం చేసినా ఫైనల్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటేనే మీకు ఉద్యోగం. ఓకేనా, కాకపోతే కొంచెం ఒక స్టెప్ తగ్గుతుంది అక్కడ. ఇప్పుడు ఏదైతే చెప్పానో జాబ్ రికమెండేషన్స్ గ్యాప్స్ ఉంటాయి అన్నానే అవి. సో ఏదైనా ఇది అడ్వాంటేజెస్.